Hello foodies, welcome back to Jyoti's recipes. This is my first recipe in YouTube అండి, మేకింగ్ ఆఫ్ సింపుల్ వెజ్ పలావ్. సో ముందుగా మనం ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బీన్స్, గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీగా ఉంచుకోవాలి. అందులోకి అవసరమైనటువంటి పోపు దినుసులన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రాసెసింగ్ స్టార్ట్ చేసే ముందు కడాయి పెట్టి కాస్త ఆయిల్ ఒక 2-3 స్పూన్స్, లేదంటే గీ ఉంటే గీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందులోకి పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క అండ్ పచ్చిశనగపప్పు. కాసేపు ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని 1-2 స్పూన్స్, తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు క్లియర్గా నీట్గా వేయించుకోవాలి. తర్వాత టొమాటోస్, క్యారెట్స్, బీన్స్, మన ఇంట్లో ఏ వెజ్జెస్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ జస్ట్ క్యారెట్ అండ్ బీన్స్ మాత్రమే యాడ్ చేశాను. వాటితో పాటు ఒక 2 నిమిషాల పాటు వాటిని మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొంతమంది సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో వేడివేడిగా మన వెజ్ పులావ్ సింపుల్గా రెడీ అయింది. దాంట్లోకి నేను ఇవాళ అలసందలు అండ్ పెసలు వేసి బీన్స్ అండ్ క్యారెట్తో ఒక చిన్న కుర్మాలాగా చేశాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please, if you like it, please like, share and subscribe. Thanks for watching.